ఇద్దరు పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు 1989 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ళ పైచిలకు 35 ఏళ్ళ పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో పైసలు ఇచ్చినరో ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్ళు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద 59 కింద ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట ప్రతి నగరంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం వినాశం ఇది తప్ప వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్, దామోదర్రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా.